జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. గత 2 రోజులుగా చూస్తే ఇతను ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కడప సభలో ఏందో నాకేమో సంబంధం లేదు, ఈ జిల్లా ప్రజలు చూశారు, దేవుడు చూశాడు, బాబాయ్కి తెలుసు అని నాటకాలు ఆడాడు. నిన్న సునీతమ్మ గారు హైకోర్టు ముందర మీటింగ్ పెట్టి బాగా కడిగి పారేసింది. మళ్ళీ ఇతను రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు హత్య గురించి. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామండి మనం. ఇవన్నీ తుడిచేయడం జరిగిందన్నమాట అంతా. దాని తర్వాత మర్డర్ జరిగిన తర్వాత ఏందో రక్తం తుడిచినారు, అవి తుడిచినారు, ఈ తుడిచినారు అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారి పైన ఇంకోరిపైన ఆరోపణలు చేయడం, అది చివరకు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి అనమాట. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన పరిస్థితి అనమాట. అది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, బీటెక్ రవి గారు అయితేనేమి, వీళ్ళందరి పాత్ర దాంట్లో ఉంది. సో దాంట్లో ఆ దస్తగిరి అనే అతను నేను చంపినాను, మొర్రో దారుణంగా చంపినాను, ఈ రకంగా చంపినానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినోడిని అతనికి బెయిల్ ఇప్పించి బయట తిప్పించే కార్యక్రమం మరి ఆ సునీతమ్మ వివేకానంద రెడ్డి కూతురు ఎలా సమర్థిస్తుందో ఏం కదో. ఇక్కడ ఇతను చెప్తూ ఉన్నాడు ఏమనంటే చంద్రబాబు నాయుడు అంట, ఆదినారాయణ రెడ్డి అంట, బీటెక్ రవి అంట. సిగ్గుండాల మాట చెప్పడానికి. సిబిఐ ఎంక్వైరీ కావాలన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి అడిగాడు కదా. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నాడు? నువ్వు వద్దనిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వద్దనిన తర్వాత ఆమె సునీతమ్మ వెళ్ళి పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ కోరితే అక్కడ ఎంక్వైరీలో తేలింది ఏంట్రా అంటే చంపింది ఎవర్రా అంటే అవినాష్ రెడ్డి హస్తం ఉందని. భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళలేదా వివేకానంద రెడ్డి గారి కేసులో? భాస్కర్ రెడ్డి గారు జైల్లో కూర్చో అన్నాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కడపలో కేసులు పెడతారు సిబిఐ వాళ్ళపైన. కర్నూలులో లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి అంటే ఎందుకు అంత ఇష్టం? దానికి సమాధానం చెప్పండి అయ్యా రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఇంకొకరి పైన బురద జల్లడం కాదు కావాల్సిందే. ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి నంగనాచిలా మాట్లాడుతున్నాడు కదా, నంగనాచి మాటలు బయటకు వచ్చి ఏమంటూ ఉన్నాడు? మా వివేకం బాబాయ్ని చంపిన వాళ్ళని మా చెల్లెళ్ళు పెట్టుకున్నారని చెప్తూ ఉన్నాడు సిగ్గు లేకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, రవీంద్రనాథ్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాయనే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన చిన్నాయని ఎవరు చంపారో పట్టుకోవాలనుకో అంటే 5 ఏళ్లుగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, తన చేతిలోని సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మొత్తం ఉంది కదా, ఉపయోగించి తన చిన్నాన్ని ఎవరిని చంపారో పట్టుకో ఉండొచ్చు కదా. ఎందుకు పట్టుకోలేదు? సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పానండి. ఈయన 5 ఏళ్లలో ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి గారి పేరు తెలుసుకో అంటాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెడుతున్నారు సిగ్గు లేకుండా. ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపే సానుభూతితో ఓట్లు అడుక్కున్నారు. ఈరోజు మళ్ళీ అదే వివేకానంద రెడ్డి గారి ఇష్యూని తీసుకొని వచ్చి మళ్ళీ ఓట్లు కావాలని ఓట్ల రాజకీయం చేస్తున్నారు. సిగ్గుపడండి రవీంద్రనాథ్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. మీరు వెళ్ళి ఏం జగన్ నువ్వు అప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అన్నావు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నావు, ఎందుకు వద్దన్నావు? అసలు ఈరోజు బాబాయ్ని ఎవరు చంపారు అందరికీ తెలుసు అంటా ఉన్నావు. అందరికీ తెలిస్తే ఆ హంతకులను ఎందుకు శిక్షించలేదని అడగచ్చు కదా. ఎందుకు అడగలేకపోతూ ఉన్నావు? ఎందుకు శిక్షించలేకపోతూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పండి. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? ఆ రోజు అవినాష్ రెడ్డి గూగుల్ పే అకౌంట్ ద్వారా తేలిందేంటి? 3 గంటలకి వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కాల్ వచ్చిందంట. 3 గంటల సమయంలో తెల్లవారుజామున ఎందుకు కాల్ వచ్చింది? దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, గుండెపోటు అని ఎవరబ్బా చెప్పింది? గొడ్డలిపోటు అని మీరు చెప్తూ ఉన్నారు. అంతకుముందుగానే గుండెపోటు అన్నారు. ఆ గుండెపోటు అని సృష్టించింది ఎవరు? సాక్షిలో ఆర్టికల్ రాసింది ఎవరు? దానికి సమాధానం చెప్పండి. ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదో దగ్గరుండి హత్యను చూసినట్టు ఈ బాహ్య ప్రపంచానికి తెలియక ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వచ్చి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడే. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు హంతకులు మీరు. ఈరోజు ఆడబిడ్డ ఒంటరిగా పోరాడుతూ ఉంటే ఆ ఆడబిడ్డ పైన అక్రమ కేసులు పెట్టింది మీరు కాదా? అదేవిధంగా ఆ ఆడబిడ్డకి రంకులు అంటగట్టి వేధించింది మీరు కాదా? ఆ ఆడబిడ్డ కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన నీచులు మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు దీనికి సమాధానాలు చెప్పండి. ఎవడికి సమాధానాలు చెప్పలేక నిన్న ఆడబిడ్డ సునీతమ్మ గారు అడుగుతూ ఉంటే ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఇదేనా మీ చిత్తశుద్ధి? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లా ప్రజల గురించి అంత మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు కడపకేం చేశారయ్యా? కడప జిల్లాకి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు దగ్గరుండి కడప జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు. అదేవిధంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ అయినా, రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ అయినా వివేకానంద రెడ్డి గారు పడ్డ కష్టం వల్ల మెజారిటీ వచ్చింది. కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే
1996లో ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా ఓడిపోయారో ఆ తర్వాత ప్రొద్దుటూరు నుంచి ఒక బ్యాలెట్ తీసుకొని వచ్చి దాంట్లో 5,000 మెజారిటీ అని ఏ విధంగా చేసుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కడప జిల్లాలో వివేకానంద రెడ్డి లేకపోయింటే మీకు డిపాజిట్లు వచ్చుండవు. అది తెలుసుకోండి. రాజశేఖర్ రెడ్డి 1996 ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయే స్థితికి వచ్చాడో, అప్పుడు భయం పట్టుకొని ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఆ రోజు ఎంపీ అయ్యాడో ఒక్కసారి తెలుసుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఇది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు మీకు రాజకీయ భిక్ష పెట్టిన వివేకానంద రెడ్డి గారినే చంపించారంటే మీరు ఎంత నీచులో కడప జిల్లా ప్రజలు ఈరోజు చూస్తూ అనుకుంటూ ఉన్నారు. వీడేం కడప బిడ్డరా, సొంత చిన్నాన్నే చంపించాడు, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ఈరోజు కడప జిల్లాలో ఉండే ప్రతి పల్లెలో చర్చ జరుగుతూ ఉంది. దాన్ని చూడండి ముందు, దానికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి.